నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. మన్నెం ప్రాంతంలో దశాబ్ద కాలంగా మారుమోగుతున్న రోడ్డు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇచ్చిన హామీలు నీటి మూటలవ్వడంతో ఇటు ప్రజలు అటు ఉద్యమకారులు మళ్లీ రోడ్డెక్కారు. ఏలేశ్వరం అడ్డతీగల మధ్య ప్రధాన రహదారి అధ్వానంగా మారి దశాబ్ద కాలం దాటిపోతోంది. ఈ నరకప్రాయమైన రోడ్డుపై ప్రయాణించలేక స్థానికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 6 నెలల క్రితం కూటమి ప్రభుత్వం భారీ ఉద్యమాల నేపథ్యంలో స్పందించి రోడ్డు పనులను ప్రారంభిస్తామని గట్టి హామీ ఇచ్చింది. అన్నట్టుగానే 3 కిలోమీటర్ల మేర పనులు కూడా సాగాయి. కానీ ఏమైందో ఏమో గాని ఆ పనులు కాస్త మధ్యలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పనులు నిలిచిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన రోడ్డు పనులను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో రోడ్డుపైనే బైఠాయించి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ నాయకుడు గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏలేశ్వరం అడ్డతీగల మధ్య ఉన్న ఈ ప్రధాన రహదారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన నిధులను విడుదల చేసి రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంపచోడవరం డివిజన్ కార్యదర్శిని. విషయం ఏంటంటే రోడ్డు రమణపేట నుంచి జడ్డింగ్ అన్నారం రోడ్డు గురించి ఎన్నో 10 సంవత్సరాలు బట్టి పోరాడితే వేసామన్న పేరుకి 1 కిలోమీటర్ వేసి మొత్తం ఆపే మరి వర్క్ అంతా. మరి వర్క్ ఉన్నావా? ఎప్పుడు చేస్తారు వర్క్? వర్షాకాలం వచ్చాక చేస్తారా? వర్షాకాలం వచ్చిందనేసి మళ్ళీ నిధులన్నీ మళ్ళీ ఆపేస్తారు. మీరు వెంటనే రోడ్లు మొదలు ఎట్టకపోతే 15 రోజులు మేము టైం ఇస్తున్నాం. 15 రోజుల్లో మాత్రం రోడ్డు వెంటనే నిర్మించకపోతే మేము వెంటనే మొత్తం ఏజెన్సీలో రంపచోడవరం డివిజన్లో మొత్తం అందరం కలిసి ఇటు ఏలేశ్వరం ఇటు రంపచోడవరం అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వంట వార్పు పెట్టి మాత్రం రోడ్డు వేసేదాకా వెళ్ళమని హెచ్చరిస్తున్నాం. ఇదే గ్రామంలో ఏలేశ్వరం హాస్పిటల్కి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. అడ్డతీగల నుంచి ఒకరికి కాకినాడ వెళ్దామంటే పెద్ద పేషెంట్లు, సీరియస్ అయిన పేషెంట్లు మధ్యాహ్నంలో సరిపోతున్నారు. మరి ఎప్పటికి వేస్తారు రోడ్డు అంటే? వేసామన్న పేరు వేసి ఉన్నది ఆపేస్తాం. అసలు వర్క్ ఎత్తి ఆగిపోయింది. ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే మాత్రం 15 రోజుల్లో మాత్రం మళ్ళీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఏజెన్సీలు మొత్తం వచ్చి మాత్రం ముట్టడించడం. పోలీసులు ఏం చేసినా సరే, రాజకీయాలు ఏమి చేసినా సరే మీరు లొంగమని రోడ్డు వేసే మాట ఇచ్చే వరకు మాత్రం అక్కడే కూర్చుంటాం. లేదా మీరు వెంటనే రేపు నుంచే పనులు మొదలెట్టాలి. వచ్చేది వర్షాకాలం వచ్చినా మళ్ళీ నిధులు ఆపేస్తారు. మీరు ఎమర్జెన్సీగా పనులు చేసి పేషెంట్లని దారిలో పేషెంట్లు అనేక ఇబ్బందులు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు, అధికారులు వెళ్తున్నారు, పేషెంట్లు వెళ్తున్నారు, నేర్చుకున్న వాళ్ళు వెళ్తున్నారు. అన్ని హాస్పిటల్లో కూడా వీళ్ళు స్పీడ్కి వెళ్దామంటే మధ్యాహ్నంలో ప్రాణం పోయే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు మరియు కార్యకర్తలు సోముల కుశల, నాగులంపల్లి అర్జున్, నానిశెట్టి లోవరాజు, వల్లి కొండలరావు, బాబురావు, పడాల తాతారావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ మన్నెం ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీరుస్తారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.